టీఎస్యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల సాధనకై ముందంజలో ఉంటూ నిరంతరం పోరాటం చేస్తుందని వక్తలు అన్నారు. వికారాబాద్ జిల్లా బొమ్మరాజ్పేట్ మండల కేంద్రంలోని మండల విద్యావనరుల కేంద్ర ఆవరణలో ఆ సంఘం మండల అధ్యక్షుడు గోపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2026 నూతన సంవత్సర డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సేరి రాజేష్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గండిడ్ నరసింహగౌడ్, మండల విద్యాధికారి హరిలాల్ హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మరియు హాజరైన వక్తలు మాట్లాడుతూ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చేలా టీఎస్యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం కేవలం ఉపాధ్యాయుల సమస్యల పట్లనే కాకుండా ఆయా పాఠశాలలో విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికితీసి వారు ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా భవిష్యత్తును తీర్చిదిద్దేందుకై ప్రత్యేక కృషి చేయాలని సూచించారు. మండల అధ్యక్షుడు గౌరారం గోపాల్ మాట్లాడుతూ టీఎస్యూటీఎఫ్ నూతన డైరీలో ఉపాధ్యాయ సర్వీస్ నిబంధనలు మరియు ప్రభుత్వ జీవోల గురించి హ్యాండ్బుక్లో వివరణాత్మక విద్యా సంబంధిత పూర్తి సమాచారాన్ని పొందుపరిచినట్టు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న డిఏలను వెంటనే విడుదల చేయాలని, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, తక్షణమే పీఆర్సీ రిపోర్ట్ తెప్పించుకుని ఫిట్మెంట్ ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాఠశాలల ఉపాధ్యాయుల సంక్షేమం కోసం టీఎస్యూటీఎఫ్ రాజ్యాలను పోరాటం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కోవూరు వీరేశ్వర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరాములు గౌడ్, కొడంగల్ మార్కెట్ కమిటీ సభ్యులు బలిజ మల్లికార్జున్, మాజీ సర్పంచ్ కాసేప, తుంకమెట్ల పాఠశాల కరస్పాండెంట్ ప్రవీణ్ కుమార్, ఐఆర్పీ వేణుగోపాల్, పార్టీ నాయకులతో పాటు మండల ప్రధాన కార్యదర్శి అల్లిముద్దీన్, జిల్లా నాయకులు శివరాజ్, సర్దార్, నడిమింటి మల్లేష్, మండల కార్యదర్శి ముదాసిర్, నరేంద్ర గౌడ్, మోహన్, సిరాజ్, మహిళా కార్యదర్శి లక్ష్మి, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రశాంత్, లక్ష్మణ్, హరికాంత్, భవానీ, స్రవంతి, ఎంఆర్సీ సిబ్బంది గౌస్ పాల్గొన్నారు. అందరం పట్టుకొని ఫోటో తీసి అందరం గోపాల్ సార్ ఈపీఎఫ్ వాళ్ళు ఇట్లా క్యాలెండర్ రాసుకొని ఇస్తే సాయంత్రం దావత్ ఇస్తారు. ఎవరైనా దావత్ ఇస్తుంది. 2026 సంవత్సరం నూతన క్యాలెండర్ని ఆవిష్కరణలో భాగంగా ఇచ్చేసిన వివిధ సంఘాల నాయకులకు, యూటీఎఫ్ నాయకులకు, ఉపాధ్యాయులకు మరియు రాజకీయ మిత్రులకు అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం కొత్త సంవత్సర శుభాకాంక్షలు. యూటీఎఫ్ సంఘం ఉపాధ్యాయుల సమస్యల మీద పోరాడుతూ అనేక సమస్యలను పరిష్కరిస్తూ బాగా పనిచేస్తున్నారు. అదేవిధంగా సమస్యల మీద ఉపాధ్యాయుల సమస్యల మీదనే కాకుండా విద్యార్థుల చదువుపై దృష్టి పెట్టి వాళ్ళ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ, మీరు ఎంతసేపు రిజల్ట్ని బాగా రావాలని నా కోరిక. ఎందుకంటే రిజల్ట్ ఎక్కువ వస్తేనే మనం ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీలో ఉన్నాం కాబట్టి రిజల్ట్ బాగా వస్తే మనకు పేరు వస్తుంది, మన మండలానికి పేరు వస్తుంది. కాబట్టి దాని మీద దృష్టి ఎక్కువ పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఉన్న అనేక చిన్న చిన్న సమస్యలను, ఒడిదుడుకుల్ని ఎలా పరిష్కరించాలి, అదే ఏ విధంగా అయితే విద్యా వ్యవస్థ బాగుపడుతుంది అనే దీనికోసం యూటీఎఫ్ తన వంతు పాత్రను పోషిస్తున్నది. దీనికి వారందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా. యూటీఎఫ్ఆర్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించిన గ్రంథాలయ చైర్మన్ రాజేష్ రెడ్డి గారికి, నరసింహగౌడ్ గారికి, అన్ని ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు, కార్యవర్గానికి, అదేవిధంగా ఉపాధ్యాయులకు, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా యూటీఎఫ్ వారు, నేను గత ఇంచుమించు 95 నుంచి మన బొమ్మరాజ్పేటలో యూటీఎఫ్దే ఎప్పుడు ప్రాధాన్యత. అంటే నేను ఎంపీపీ ఉన్నప్పుడు కూడా యూటీఎఫ్, పిఆర్టీ రెండు ఉంటుండే, రెండు కలిసి పనిచేస్తుండే. కానీ అప్పటికి కూడా యూటీఎఫ్ వాళ్ళే కొంచెం మదన్ మోహన్ రెడ్డి, ఆంజనేయ సార్ ఇద్దరు ఉంటుండే, యూటీఎఫ్దే ఎక్కువ ఇది ఉంటుండే. అందుకోసం యూటీఎఫ్ వారు ఇప్పుడు వీళ్ళు మన పెద్దలు చెప్పినట్లు మీ యొక్క ఉపాధ్యాయ సమస్యలను పరిష్కారంతో పాటు విద్యార్థులను మన మండల స్థాయిలో
ఎక్కువ రిజల్ట్ వచ్చినట్లయితే మనకు కానీ మన స్థానిక శాసనసభ్యులు, ముఖ్యమంత్రి, విద్యామంత్రి అందరికీ మంచి పేరు వస్తుందని కోరుకుంటున్నా. అదేవిధంగా ఏదో మొన్న అసెంబ్లీలో ఫస్ట్ రామ్మోహన్ రెడ్డి గారే లేవనెత్తిండ్రు మీ విద్యార్థుల సమస్య గురించి. ఫస్ట్ సమస్య అసెంబ్లీలో అదే లేవనెత్తిండు కాబట్టి సారు రామ్మోహన్ రెడ్డి లేవనెత్తకం, అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి గారు మన పరిగి దగ్గర ఉండకం, సార్కు కూడా దగ్గర ఉంటాడు కాబట్టి మీ సమస్యను ముఖ్యమంత్రి గారు త్వరలోపనే తీరుస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్ద అందరికీ నా యొక్క నమస్కారాలు.